హృదయ స్పందన న్యూస్ కు స్వాగతం. నేను మీ లిఖితారెడ్డి. ముందుగా ఈ రోజు వార్తల్లో విశేషాలు ఇలా ఉన్నాయి. జిల్లాలోని మెడికవర్ హాస్పిటల్లో గురువారం నుండి పోలీస్ ఆరోగ్య భద్రత పథకం అందుబాటులోకి వచ్చిందని, జిల్లాలో మొదటిసారి మెడికవర్ కార్పొరేట్ హాస్పిటల్లో పోలీస్ సిబ్బందికి నగదు రహిత వైద్య సేవలు అందించనున్నారని జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో వైద్య శిబిరాన్ని ఎస్పీ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉచిత వైద్య సేవలను పోలీస్ సిబ్బంది సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. మెడికవర్ హాస్పిటల్ హెడ్ డాక్టర్ శ్రీధర్ పోలీస్ సిబ్బందికి అనేక విధాలుగా సహాయపడుతున్నారని, అందులో భాగంగానే ఆ హాస్పిటళ్లకు ఆరోగ్య భద్రతా స్కీమ్ అందుబాటులోకి వచ్చిందని ఎస్పీ తెలిపారు. ఇందులో భాగంగానే ఆ హాస్పిటల్లో మేజర్ చికిత్సలన్నీ అందుబాటులో ఉన్నాయని, అత్యవసర పరిస్థితుల్లో ఇతర జిల్లాలకు వెళ్లి వైద్యం చేయించుకోవాల్సిన అవసరం ఇక మీదట ఉండదని ఎస్పీ పేర్కొన్నారు. నేత్ర వైద్యం, క్యాన్సర్, ప్లాస్టిక్ సర్జరీ, బర్న్స్ వంటివి మినహా అన్ని రకాల వైద్య సదుపాయాలు ఈ హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారని ఆమె తెలిపారు. పోలీస్ సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు ఆరోగ్యంపై దృష్టి సారించాలని, నిత్యం ఎక్సర్సైజ్తో పాటు 3 నెలల వ్యవధిలో వైద్య పరీక్షలు చేయించుకోవాలని ఎస్పీ సూచించారు. డాక్టర్ అనిరుద్ మాట్లాడుతూ కార్డియాలజీ సమస్యలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ఆవేశము, వీక్నెస్, కళ్ళు తిరగడం వంటి లక్షణాలు ఉన్నప్పుడే తక్షణమే దగ్గరలో గల వైద్యులను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సాగరిక, అదనపు ఎస్పీలు టిపి విట్లేశ్వర్, జె తిప్పేస్వామి, మెడికవర్ హాస్పిటల్ వైద్యులు పైడి సాగరిక, కోటేశ్వరరావు మూర్తి, పోలీస్ యూనిట్ డాక్టర్ సిహెచ్ విజయ్ కుమార్, ఏఆర్ డిఎస్పీ విఎస్ వాసన్, ఆర్ఐ ఉమా మహేష్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మెడికవర్ హాస్పిటల్ తరఫున ఈ మెడికల్ రీఎంబర్స్మెంట్ ఫెసిలిటీ మన ఆరోగ్య భద్రత కవర్ అయ్యేటట్లుగా వీళ్ళు కూడా వచ్చింది కాబట్టి దీన్ని కూడా యూటిలైజ్ చేసుకోవడానికి రిక్వెస్ట్ చేశారు. అలాగే మన స్టాఫ్ అందరికీ కూడా, పోలీస్ స్టాఫ్ ఇంక్లూడింగ్ సివిల్, ఏఆర్, హోంగార్డ్స్ అందరికీ కూడా ఈ ఉచిత వైద్య పరీక్షలు అనేది చేస్తామన్నారు. దానికి ముందుకు రావడము చాలా సంతోషించదగిన విషయము. I thank Medicover Hospital and its management staff, everyone, on behalf of Srikakulam District Police for providing this free medical camp which is going to start from tomorrow. అన్ని పోలీస్ స్టేషన్స్ నుంచి, అదే మనకి ఏఆర్ నుంచి కూడా రెగ్యులర్గా వచ్చి వాళ్ళ ఫ్యామిలీస్ కూడా, ఎందుకంటే ఆరోగ్య భద్రతలో ఫ్యామిలీస్ కూడా కవర్ అవుతున్నాయి కాబట్టి మీరు అందరూ కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా పిలుచుకొని వచ్చేసి మేజర్ ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయేమో అనేసి ముందుగానే డిటెక్ట్ చేసుకోవడం. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నారు కాబట్టి జబ్బు వచ్చాక బాధపడే కన్నా మనం ఆ జబ్బు దగ్గరలో ఏమైనా ఉన్నామా, ఇప్పుడు డయాబెటీస్ అయితే ప్రీ డయాబెటిక్ కూడా తెలిసే అవకాశం ఉంటుంది. అట్లా ఇవే కాదు, మామూలుగా పని ఒత్తిళ్లలో ఎక్కువగా పోలీసులకి నిద్ర కానీ ఆహారం కానీ ఏవి టైమింగ్కి తీసుకోకపోవడం వలన అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఇదే కాకుండా ఒత్తిళ్లతో కూడినటువంటి ఉద్యోగం కాబట్టి ఖచ్చితంగా అనారోగ్యం బారిన పడకుండా వీలైనంత వరకు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అంటే ఎప్పటికప్పుడు హెల్త్ చెకప్స్ చేసుకోవాలి. సో అందరికీ కూడా రేపటి నుంచి పోలీస్ స్టేషన్ వైజ్ మనం రోజుకు ఒక 50 మంది చొప్పున మొత్తం అందరికీ కూడా ఫ్రీ మెడికల్ చెకప్ చేస్తామన్నారు. ఈ చెకప్స్లో ఎవరికైనా సివియారిటీ ఉన్నట్లయితే, అంటే వీళ్ళకి ట్రీట్మెంట్ అవసరం అనుకున్న వాళ్ళకి వీళ్ళ హాస్పిటల్లో ఉన్నటువంటి వింగ్స్కి సంబంధించి మేడం ఇందాక చెప్పారు, డెంటల్, ఆప్థమాలజీ, క్యాన్సర్, ఈఎన్టీ, ఆప్థమాలజీ అండ్ క్యాన్సర్, ఈ 4 తప్పించి బర్న్స్ తప్పించి అన్నీ ఉన్నాయని చెప్పారు. సో వాటికి సంబంధించినవైతే వీళ్ళ దగ్గర కూడా చేయించుకోవచ్చు. దెర్ ఇస్ నో బార్, దెర్ ఇస్ నో ప్రెషర్. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సుస్థిరంగా సుభిక్షంగా ఉంచే శక్తి ఒక్క జగన్మోహన్ రెడ్డికి మాత్రమే ఉందని ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. గురువారం సరుబుజ్జిల మండలం అన్నంపేట పంచాయతీ పరిధిలోని తిమ్మడం, జంగాలపాడు, మనేనపుట్టి, జేవిపురం, అడ్డూరిపేట, బొడ్లపాడు గిరిజన గ్రామాలలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి వరకు అందిన ప్రభుత్వ లబ్ధిని సచివాలయ సిబ్బందితో కలిసి వివరించారు. ఎవరికైనా అర్హత ఉండి సంక్షేమ పథకాలు అందకపోతే గ్రామ సచివాలయంను సంప్రదించాలని సూచించారు. ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ప్రతినిధి కర్నేన నాగేశ్వరరావు, జడ్పీటీసీ బెజ్జిపురపు రామారావు, మండల పార్టీ అధ్యక్షుడు టిట్కో డైరెక్టర్ కండాపు గోవిందరావు, వైస్ ఎంపీపీ కరణం కృష్ణమనాయుడు, బుడుమూరు సూర్యారావు, మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షుడు, మండల సచివాలయాల కోఆర్డినేటర్ గుమ్మడి రాంబాబు, వాలంటీర్లు పాల్గొన్నారు.
దేశవ్యాప్తంగా జన ఔషధి కేంద్రాల సంఖ్యను పెంచేందుకు అవసరమైన ప్రతిపాదనను ప్రధాని మోడీ గురువారం ప్రారంభించారు. సబ్సిడీ ధరలకు ఔషధాలను విక్రయించే జన ఔషధి కేంద్రాల సంఖ్యను 10,000 నుండి 24,000కు పెంచుతున్నట్లు తెలిపారు. వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్స్లో ప్రధాని మోడీ మాట్లాడారు. పథకాల ప్రయోజనాలు అర్హులైన లబ్ధిదారులందరికీ సకాలంలో అందేలా చూడటం ద్వారా ప్రభుత్వ పథకాల సఫలమయ్యేలా చూడటమే లక్ష్యంగా ఈ వికసిత్ భారత్ సంకల్ప యాత్రను చేపట్టినట్లు ప్రధానమంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ సందర్భంగా దియోగర్లోని ఎయిమ్స్లో 10,000 మైలురాయి జన్ ఔషధ్ కేంద్రాన్ని జాతికి అంకితం చేశారు. అలాగే డ్రోన్ దీదీ యోజనను కూడా ప్రారంభించారు. వ్యవసాయ ప్రయోజనం కోసం రైతులకు అద్దె సేవలను అందించడానికి 2024-25 నుండి 2025-26 మధ్యకాలంలో ఎంపిక చేసిన 15,000 డ్వాక్రా బృందాలకు డ్రోన్లు అందించడం డ్రోన్ దీదీ యోజన లక్ష్యమని పేర్కొంది. శ్రీకాకుళం నగరంలోని స్థానిక 50 డివిజన్లో బుధవారం సాయంత్రం బాబు షూరిటీ భవిష్యత్కు గ్యారంటీ కార్యక్రమం స్థానిక ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి స్థానిక నాయకులతో కలిసి స్థానికులతో మమేకం అయ్యారు. టీడీపీ ప్రభుత్వం వచ్చాక అమలు చేయనున్న సంక్షేమ పథకాల గూర్చి వివరించారు. ఈ సందర్భంగా గుండా లక్ష్మీదేవి మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో గతంలో ఈ నియోజకవర్గంలో తాను అధికారంలో ఉండగా జరిగిన అభివృద్ధే తప్ప ఈ వైసీపీ పాలనలో 1% కూడా పనులు ముందుకు సాగలేదని అన్నారు. చంద్రబాబు నాయుడు అనుభవం ఉన్న వ్యక్తి అని, పవన్ కళ్యాణ్ నిబద్ధత కలిగిన వ్యక్తి అని, వీరిరువురి కలయికలో రానున్న రోజుల్లో ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాదారపు వెంకటేష్, జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ జామి భీమశంకర్రావు, డివిజన్ ఇన్ఛార్జీలు పొట్నూరు తులసిరాం, సీపాన మల్లేశ్వరరావు, సీపాన రమణ, డివిజన్ పెద్దలు పాల్గొన్నారు. పలాసలో ఏర్పాటు చేసిన కిడ్నీ రీసెర్చ్ సెంటర్ 200 పడకల ఆసుపత్రిని డిసెంబర్ 12వ తేదీన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డితో ప్రారంభిస్తామని మత్స్య పశుసంవర్ధక శాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు ఒక ప్రకటనలో తెలిపారు. కిడ్నీ వ్యాధితో ఈ ప్రాంతంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారని అన్నారు. దీనిపై శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజా సంస్థల పోరాటం చేయడం, ప్రజలు వినతులు ఇవ్వడంతో జగన్ పాదయాత్ర సమయంలో కవిటిలో ముఖాముఖి నిర్వహించి సమస్యను గుర్తించారని అన్నారు. అధికారంలోనికి వచ్చిన వెంటనే శాశ్వత పరిష్కారానికి కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటుతో పాటు 700 కోట్లతో వంశధార నీరు శుద్ధి చేసి ఇచ్చాపురం వరకు అందించే బృహత్తర ప్రాజెక్టు సిద్ధం చేశామని పేర్కొన్నారు. శ్రీకాకుళం రూరల్ మున్సిపల్పేటలోని స్థానిక గాయత్రి కళాశాలలో ఒకరోజు ట్రేడ్ ఫెయిర్ కార్యక్రమం గురువారం విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా టెక్నిక్ మేనేజింగ్ డైరెక్టర్ కేతిరెడ్డి ప్రసాదరావు హాజరయ్యారు. ఈ ట్రేడ్ ఫెయిర్లో విద్యార్థులు వినూత్నమైన వస్తువులు, గృహోపకరణలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, ఆర్గానిక్ ఉత్పత్తులు, వివిధ స్టార్టప్ కంపెనీల వస్తువులు, ఆటోమొబైల్ రంగం నుండి రాయల్ ఎన్ఫీల్డ్ వాహనాలు, ఓకియా ఎలక్ట్రిక్ వాహనాలను ప్రదర్శనలో ఉంచారు. గురజాడ విద్యా సంస్థలు అధినేత జీవి స్వామినాయుడు, కరెస్పాండెంట్ రంగారావు ప్రతి స్టాల్ తిరిగి విద్యార్థుల నుండి వివరాలు తెలుసుకొని విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా స్వామినాయుడు మాట్లాడుతూ విద్యార్థుల్లో వ్యాపారపరమైన అంశాలు ప్రయోగాత్మకంగా నేర్చుకోవడం ఈ ట్రేడ్ ఫెయిర్ ద్వారా జరుగుతుందని అన్నారు. ట్రేడ్ ఫెయిర్ డైరెక్టర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలిసారిగా ట్రేడ్ ఫెయిర్ ద్వారా విద్యార్థులకు అమ్మకాలు, మార్కెటింగ్ నైపుణ్యాలు నేర్పే వినూత్న ప్రయత్నం చేస్తామని తెలిపారు. కళాశాల ప్రిన్సిపల్ పులకండం శ్రీనివాసరావు, స్కాలర్స్ బజార్ రూపకర్త విభాగాధిపతి వంగ మహేష్ను అభినందించారు. ఈ కార్యక్రమం ద్వారా పలు మార్కెటింగ్ విషయాలు ప్రయోగాత్మకంగా విద్యార్థులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి కోఆర్డినేటర్గా పొన్నాన సీతారామనాయుడు, అధ్యాపకులు టి బాలాజీ, ఎన్ మధు, సిహెచ్ గీత, కె రవికుమార్, ఎన్ చిన్నబాబు, ఎన్ శ్రీకాంత్, డి మౌనిక, విద్యార్థి కోఆర్డినేటర్లు పి చరణ్, కె కృష్ణ, బి దివాకర్, బి దుర్గాప్రసాద్, ఎస్ పూర్ణిమ, ఏ హరిత తదితరులు పాల్గొన్నారు. గీతా జయంతి వేడుకల్లో భాగంగా టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ శ్రీకాకుళం శాఖ సంయుక్త ఆధ్వర్యంలో డిసెంబర్ 3వ తేదీన భగవద్గీత పోటీలు జరుగుతాయని నిర్వాహక సంస్థల ఆర్గనైజర్ ఎం లలితామణి ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా వివరాలను వెల్లడిస్తూ భగవద్గీత పవిత్ర గ్రంథంలో గల 3వ అధ్యాయం కర్మయోగంపై శ్లోకాలను చూడకుండా చెప్పవలసి ఉంటుందని అన్నారు. ఈ పోటీలను 4 కేటగిరీలుగా గుజరాతీపేట నారాయణ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ ఆవరణలో నిర్వహిస్తారని అన్నారు. ఆసక్తి గల చిన్నారులు ప్రకటించిన తేదీన ఆ రోజు ఉదయం 10 గంటలకు హాజరు కావాలని ఆమె కోరారు. హిందూ ధర్మ పరిరక్షణలో భాగంగా చేపడుతున్న ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో విద్యార్థులు హాజరయ్యేలా విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. బలగ సమీపంలోని నాగవల్లి తీరంలో గల శ్రీ నాగేశ్వర స్వామి ఆలయ వార్షికోత్సవం సందర్భంగా గురువారం అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు ఆహ్వానం మేరకు గుండ లక్ష్మీదేవి పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఆమె చేతుల మీదుగా ప్రారంభించి భక్తులకు అన్న ప్రసాదాన్ని అందజేశారు. ఈ దేవాలయ ప్రాంగణంలో చాలా ప్రశాంతత ఉందని, నిర్వాహకులు చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో నగర తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి చిట్టి నాగభూషణం, ప్రముఖ వ్యాపారవేత్త రెడ్డి శివనారాయణ, టీడీపీ నాయకులు చిట్టి రాము, చిట్టి నాగేశ్వరరావు, డివిజన్ నాయకులు, స్థానిక పెద్దలు పాల్గొన్నారు. శ్రీకాకుళం రూరల్ మండలం లంకాం గ్రామానికి సంబంధించి డ్రైన్స్, ఎస్సీ కమ్యూనిటీ హాల్ పనులపై యువనేత ధర్మాన రామ్ మనోహర్ నాయుడు గురువారం ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన క్యాంపు కార్యాలయంలో స్థానిక నాయకులతో మాట్లాడారు. అనంతరం పనులు త్వరగా పూర్తి చేయాలని కోరుతూ జడ్పీ సీఈఓతో ఫోన్ మాట్లాడి పూర్తి వివరాలను సేకరించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కార్యక్రమాలను చేపడుతుందని, ఈ నేపథ్యంలో అధికారులు సహకరించాలని, ప్రజలకు సంతృప్తి కలిగించేలా సేవలు ఉండాలని నాయకులకు సూచించారు. అనంతరం వాంబే కాలనీలో ప్రభాస్ సూర్యను పరామర్శించి ఆయన ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలని, ఎలాంటి అవసరం వచ్చినా తనను సంప్రదించాలని సూచించారు. జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ప్రముఖ తెలుగు రచయిత గురజాడ అప్పారావు వర్ధంతి కార్యక్రమం గురువారం కార్యదర్శి కుమార్ రాజు ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా గురజాడ అప్పారావు చిత్రపటానికి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కుమార్ రాజు మాట్లాడుతూ గురజాడ అప్పారావు తన రచనల ద్వారా సాంఘిక పరివర్తనకు ఎంతగానో ప్రయత్నించారని, అందులో ఆయన సఫలం అయ్యారని తెలిపారు. మహాకవి తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసి గొప్ప సాహితీ కళాకారులలో ఒకరని కొనియాడారు. 19వ శతాబ్దంలోనూ 20వ శతాబ్ది మొదటి దశకంలోనూ అతని రచనలు ఈనాటికి ప్రజల మన్నాలను పొందుతున్నాయని, అర్థమయ్యే వాడుక భాషలో రచనలు చేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ లైబ్రేరియన్ వివిజేఎస్ శంకర్రావు, కె చిరంజీవులు, ప్రత్యూష, పి మురళీకృష్ణ, పి భానుమతి, పి రామ్మోహన్, యు కళ్యాణి, పాఠకులు పాల్గొన్నారు. వైకాపా సర్కార్ అందిస్తున్న సంక్షేమ పథకాలతో సత్ఫలితాలు వస్తున్నాయని, రాజన్న రాజ్యంలో అవినీతికి తావులేదని యువ నాయకులు చౌదరి సతీష్ అన్నారు. వై ఏపీ నీడ్స్ జగన్ అనే కార్యక్రమాన్ని శ్రీకాకుళం నగరంలోని గొంటి వీధి 7 రోడ్ల కూడళ్లలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఒకప్పటి పాలనకు ఇప్పటి పాలనకు బేరీజు వేసుకోవాలని, మేలు చేసే ప్రభుత్వానికి మరోసారి మద్దతు పలకాలని అన్నారు. ముఖ్యంగా విపక్షాలు ఏం చెప్పినా అవన్నీ అబద్ధాలే అని, వాస్తవికి దూరం అయిన విషయాలు చెప్పడంలో ఆరితేరిపోయిన నాయకులు అక్కడ ఉన్నారని, కానీ నిజాలు గ్రహించే స్థితిలో అర్థం చేసుకొని మద్దతుగా నిలిచే క్రమంలో ఇవాళ ఆంధ్ర ప్రజలు ఉన్నారని అభిప్రాయపడ్డారు. తొలుత యువ నాయకులు రామ్ మనోహర్ నాయుడు పార్టీ పథకాన్ని ఆవిష్కరించారు. శ్రేణులలో ఉత్సాహం నింపుతూ ఆయన ప్రసంగించారు. కొత్త ఏడాదిలో జగన్ విజయానికి అంతా కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గల 24వ డివిజన్లకు సంబంధించి పోలింగ్ బూతులు 171, 172, 173, 174లో గల ప్రజలకు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాన్ని స్థానిక మహాలక్ష్మి నగర్ కాలనీలో గురువారం జరిగింది. ఈ కార్యక్రమంలో 24వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జీలు సిరిపురం భాస్కర్రావు, సిరిపురం హరిలతో పాటు 171, 172, 173, 174 బూత్ ఇన్ఛార్జీలు సూర్యప్రసాద్ దొర, అసిరమ్మ, సిరిపురం సూరమ్మ, డివిజన్లో ప్రతి ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాబోయే 2024 ఎన్నికలలో ప్రజలకు ప్రతి ఇంటింటికి వెళ్లి 3 వంట గ్యాస్ సిలిండర్స్ ఉచితంగా ఇవ్వనున్నట్లు, అలాగే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 18 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకు ప్రతి నెల 1500 ఇవ్వడానికి, ప్రతి ఇంటిలో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి సంవత్సరానికి 15,000 ఇవ్వడం జరుగుతుందని వివరించారు. చంద్రబాబు తరపున డివిజన్లో టీడీపీ నాయకులు ప్రజలకు మేనిఫెస్టో పలు అంశాలను వివరించారు.
శ్రీకాకుళం నియోజకవర్గం గారమండలంలోని కె మచ్చలేశం గ్రామంలో గురువారం ఆంధ్రప్రదేశ్కు జగన్ ఎందుకు కావాలంటే కార్యక్రమం స్థానిక నాయకులు ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా యువనేత ధర్మాన రామ్మనోహర్ నాయుడు పాల్గొని ఆంధ్రప్రదేశ్కు జగనే ఎందుకు కావాలన్న సమాచారం ఉన్న బుక్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి తేడాను వివరించారు. గతంలో లంచాలు ఇస్తే గాని సంక్షేమ పథకాలు వచ్చేవి కావని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని అన్నారు. అర్హులు ఎందరున్నా కొందరికే టీడీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందేవని, వైకాపా సర్కారులో అర్హత ఉన్న వారందరికీ కూడా సంక్షేమ పథకాలు వారింటికే వాలంటీర్లు వెళ్లి అవసరమైతే దరఖాస్తు చేయించి మరీ సంక్షేమ పథకాలను అందిస్తున్నారని, ఇప్పటి ప్రభుత్వంలో ఆ తేడాను అందరూ గమనించారని చెప్పారు. అనంతరం శ్రీకాకుళం నగర కార్పొరేషన్ బాకర్ సాహెబ్ పేట సచివాలయం పరిధిలో నిర్వహించిన వైనీడ్ జగన్ కార్యక్రమంలో కూడా ఆయన పాల్గొన్నారు. కుంకుడుకాయలతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని మన పెద్దలు చెబుతుండేవారు. ఆ వివరాలేంటో ఈ రోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. తలకు స్నానం చేయాలంటే కుంకుడుకాయలు లేదా షీక్కాయను గత 40 ఏళ్ల కిందట ప్రతి ఒక్కరూ వాడేవారు. కుంకుడుకాయలను అప్పట్లో వీధుల్లోకి వచ్చి రైతులు గాని వ్యాపారులు విక్రయించేవారు. వారి నుండి కొనుగోలు చేసి కుంకుడుకాయల్లో పిక్కలను వేరు చేసి వాటిని ఒక దగ్గర దాచుకునేవారు. వాటిని స్నానం చేసుకునే ముందు నీటిలో వేసి బాగా కలిపి తలకు 2 సార్లు కుంకుడు పొల్లను పట్టిస్తే జుట్టుకు ఉన్నంత ఎంత జిడ్డు అయినా ఇట్టే పోయేది. ఇప్పుడున్న పెద్దలకు ఈ అనుభవాలను తెలిసినవే. అయితే ఈ కుంకుడు పుల్ల కంటిలో పడితే మాత్రం మంట కొట్టడం ఖాయం. అయితే అప్పట్లో పెద్దవారు కంటికి మంచిదని చెప్పేవారు. ఇప్పుడైతే షాంపూలు అందుబాటులోకి ఉన్నాయి. కానీ 40 ఏళ్ల కిందట పెద్దగా షాంపూలు అందుబాటులో లేవనే చెప్పాలి. పెద్ద పెద్ద నగరాల్లో అందుబాటులో ఉండడం గగనమే. మారుతున్న పరిస్థితుల దృష్ట్యా వ్యాపారులు వారి వ్యాపారాన్ని పెంచుకునే దిశగా చిన్న చిన్న ప్యాకెట్లు బాటిల్లోని షాంపూలను విక్రయిస్తున్నారు. తలకు ఇలా రాయగానే బోలెడంత పొంగు వస్తుంది. అయితే కుంకుడుకాయలతో తలస్నానం చేసుకుంటే జుట్టు ఆరోగ్యం బాగుంటుందని మన పెద్దలు చెప్పేవారు. ఇప్పటికైనా పర్యావరణాన్ని పాడు చేస్తున్న ఈ షాంపూలు వాటి కవర్లతో ఇబ్బంది పాలు చేసే కన్నా చక్కగా కుంకుడుకాయలను కొనుగోలు చేసి వాటిని వారానికి ఒకసారి శ్రమ అనుకోకుండా తలకు స్నానం చేసుకుంటే ఆరోగ్యంతో పాటు నేల తల్లి ఆరోగ్యానికి కూడా సహకరించిన వారు అవుతాం. చిన్న చిన్న షాంపూ ప్యాకెట్లను వాడి పారేయడంతో పర్యావరణానికి పెను ప్రమాదంగా మారింది. అదే కుంకుడుకాయలతో అయితే ఎలాంటి పర్యావరణ హాని ఉండదు. ఉన్నదంతా పర్యావరణ అనుకూలమే. ఇప్పటికైనా విజ్ఞులైన వారంతా ఆలోచన చేసి బజార్లో దొరుకుతున్న కుంకుడుకాయలను కొనుక్కొని వాడుకోవడంతో మన వంటికి ఆరోగ్యం, భూమాతకు ఆరోగ్యం. అలాగే ఇక్కడ ఈ ప్రాంతంలో కొనుగోలు చేయడం వలన ఈ ప్రాంత రైతులకు లాభం చేకూరుతుంది. లాభాలే తప్ప నష్టాలు లేని కుంకుడుకాయలు వాడకంతో పోలిస్తే షాంపూల వలన ఎలాంటి లాభాలు ఉన్నాయో అర్థం చేసుకోవాల్సి ఉంది. ఈ రోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈ రోజు. జీవనం గమనం గమ్యం. నే వచ్చాను, చింతించాను, నింపాను. అక్కడికి వెళ్ళినా ఇక్కడ నింపడానికి రెడీగా ఉన్నాను. కన్నీటి బరువు కనురెప్ప మోయనంత, చింతన బరువు కడుపు కన్నీళ్లు అయ్యేటంత. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారమయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.